సింహం మరియు వేటగాడు. ఎప్పుడో ఒకప్పుడు పచ్చని అడవిలో పక్షులు కూస్తూ, నదులు పారుతూ, జంతువులన్నీ ఒకరినొకరు గౌరవిస్తూ జీవించేవి. ఆ అడవిలో ఒక మహాసింహం ఉండేది. అడవికి కాపలాదారిగా పేరు పొందింది. ఒకరోజు అడవిలోకి ఓ వేటగాడు వచ్చాడు. అతనికి బాణాలు, కత్తులు, ఉచ్చులు ఉండేవి. అడవి జంతువులను వేటాడటానికి వచ్చాడు. పొదల వెనక నుండి సింహం అతడిని గమనించింది. అది ప్రమాదాన్ని భావించింది. ఈ వ్యక్తి ప్రయాణికుడు కాదు అని పసికట్టింది. సిను అనే వేటగాడు తన బాణాన్ని ఒక జింకపై లక్ష్యంగా పెట్టాడు. కానీ ఆ సమయంలో సింహం గర్జించి ముందుకొచ్చింది. అడవి మొత్తం ఆ గర్జనతో మారుమోగింది. ఆచితూచి చూసిన సిను భయంతో తన ఆయుధాలను వదిలి పారిపోయాడు. ఒక జంతువు నుండి ఇంత ధైర్యాన్ని చూసిన అనుభవం అతనికి లేదు. వేటగాడు వెళ్ళిపోయిన తరువాత అడవి మళ్లీ తన పాత ప్రశాంత స్థితికి వచ్చింది. సింహం బలానికి మాత్రమే కాదు, న్యాయాన్ని నిలబెట్టినందుకు గుర్తింపు పొందింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, బలహీనులను వేటాడడంలో ధైర్యం కాదు, నిజమైన ధైర్యం అన్యాయాన్ని ఎదుర్కోవడమే. సింహం కేవలం అడవి రాజు కాదు, అది అడవి గుండె.